హలో అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు తన్మయ రామన్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ దోశ చేద్దామండి. రెగ్యులర్గా ఇంట్లో దోశ పెట్టి ఉంటుంది కానీ దాన్ని పాలక్ దోశ చేద్దాం విత్ పన్నీర్తో. కాస్త పాలకూర బాగా కడుక్కొని అల్లం, జీరా, చిల్లీ, సాల్ట్, కాస్త బ్యాటర్ నేనైతే గట్టిగా పక్కన పెట్టి ఉంచుతానండి రుబ్బేసి. దాన్ని ఒక 2 గంటలు వేసుకున్నామంటే, చూసారు కదా, మిక్సీ చేసామంటే బ్యాటర్ రెడీ అయిపోతుంది. దీంతో 3 దోశలు అయితే రెడీ అవుతాయి. దీని మీద కాస్త ఆనియన్స్, ఇంకా నచ్చితే పన్నీర్ కూడా. నేనైతే రెగ్యులర్గా మా బాబుకి చాలా ఇష్టం, పన్నీర్ కూడా యాడ్ చేస్తాను. పాలక్ పన్నీర్ దోశ హెల్తీ అండ్ టేస్టీగా రెడీ అయిపోతుంది. ఎంత సింపుల్గా వచ్చింది చూసారా. ఈ దోశ ఇంత బాగా రావడానికి అండ్ హెల్తీగా ఉండడానికి ప్రెస్టేజ్ దండి ఐరన్ తవా. నాన్ స్టిక్ వాడకూడదు అంటారు కదండి, అందుకే ఇది తీసుకున్నాను. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ప్రెస్టేజ్ది. ఇలా హెల్తీగా చాలా చాలా రకాల దోశలు అయితే వేయచ్చండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా కొత్తగా హెల్తీగా అండ్ టేస్టీగా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. పిల్లలకి ఎంత హెల్తీగా పెడితే అంత మంచిది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.